హోటల్లో చేసే పూరీ సాగు ఇంట్లోనే హైజీన్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాను కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఎన్ని గంటలు పెట్టినా కూడా గట్టి పడకుండా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనసు విక్రమ్ 57 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. మాడిపోతే కనుక సాగు అనేది టేస్ట్ బాగుండదు కాబట్టి సిమ్లోనే ప్రాసెస్ అంతా చేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేగనవసరం లేదు, జస్ట్ అలా ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. ఈ టైంలో మనం కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఇవి టమోటాలు కూడా ఉడికిన తర్వాత మనం ఎంత వీలైతే అంత చిన్నగా క్యారెట్ బీన్స్ అయితే కట్ చేసుకోండి. ఎక్కువ మోతాదులోనే తీసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి తొందరగా ఉడకడానికి వచ్చేసి నేనైతే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టేస్తాను. ఇవి తొందరగా ఉడకాలంటే కొన్ని వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి కాబట్టి టీ గ్లాస్కి సగం నీళ్ళు అయితే వేస్తున్నాను. ఈ నీళ్ళన్నీ ఇంగేంత వరకు ఉడికితే కనుక మనకి వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా ఉడికిపోయినట్టు. ఇవి ఉడికేలోపు నేను వచ్చేసి పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నేను 2 రకాల పిండి అయితే వాడుతున్నాను. ఒకటి శనగపిండి, 2 బియ్యపు పిండి అనమాట. శనగపిండి వచ్చేసి 3 స్పూన్లు తీసుకున్నాను, బియ్యపు పిండి వచ్చేసి 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. నేను చేసే సాగుకు వచ్చేసి ఈ మాత్రం సరిపోతుంది. మీరు చేసే క్వాంటిటీని బట్టి అయితే మీరు పిండి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పిండిలు బాగా కలుపుకోయిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకొని అయితే కలిపి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి కాబట్టి కొంచెం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. ముందుగా వేస్తే కనుక కలర్ వేరేగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి చూడండి, సిమ్లో పెట్టే ప్రాసెస్ చేసినాం కాబట్టి అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా చూపించిన పిండి ఒక నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి వెజిటేబుల్స్లోకి అయితే పోస్తున్నాను. సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే కనుక మాడిపోతే సాగు అనేది బాగుండదు కాబట్టి. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు అయితే పడతాయి కాబట్టి అదే గిన్నెలోకి నీళ్ళు వేసుకొని నేనైతే ఈ మాత్రం చేసుకొని ఈ కన్సిస్టెన్సీ నాకైతే సరిపోతుంది. మీరు 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపు పిండితో చేసేటట్టు ఉంటే కనుక 2.5 గ్లాసులు నీళ్ళు పోస్తే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఎన్ని గంటలు పెట్టినా కూడా గట్టి పడకుండా ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేస్తే ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడు పూరీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. హోటల్లో కూడా ఇంత హైజీన్గా చేస్తారా లేదో కూడా తెలుసు కాబట్టి ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేయండి. నేను పూరీలోకి అయితే ఈ సాగు చేసినాను కాబట్టి చపాతీలోకి కూడా బాగుంటుంది, జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎన్ని గంటలు పెట్టినా కూడా గట్టి పడకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటి సాగు చేసినప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. విక్కీకి అయితే చాలా ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు పూరీ చేసినా కూడా కంపల్సరీగా సాగు అయితే చేస్తున్నాను. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి. మరి ఉండనా మరి.